ఈ ఆలయం మునిగిపోతే ఉత్తరాఖండ్ నాశనమవుతుంది. ఈ ఆలయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? మరి ఈ విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. దేవతలు నివసించే భూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ ఈ రోజున వినాశనం అంచుకు చేరుకుంది. ఎందుకంటే కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంతం మొత్తం వరదల్లో చిక్కుకుపోయింది. రుద్రప్రయాగ్, చమోలి, తెహ్రీ గఢ్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉప్పొంగుతున్న నదులతో ఆనకట్టలు కూడా తెగిపోతున్నాయి. మొదట ఉత్తరకాశీలోని ధారాలిలో, ఆ తర్వాత చమోలిలోను, తరాలిలో, ఇప్పుడు రుద్రప్రయాగ్లోని బసుకేదార్లో మేఘ విస్ఫోటనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా అలకనంద నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఒక ఆలయం పూర్తిగా మునిగిపోతే ఉత్తరాఖండ్ సర్వనాశనమవుతుంది అనే ఒక ప్రచారం ఉంది. 4 ధామాలను రక్షించే ఆలయం అలకనంద నది మధ్యలో ఉంది. అదే మాతా ధారీదేవి ఆలయం. 2013లో కేదారనాథ్ వరదలకు కూడా ఈ ఆలయమే కారణమని మన పురాణాలే కాదు, ఉత్తరాఖండ్ ప్రజలు కూడా చెబుతుంటారు. 2013 ఉత్తరాఖండ్ వరదలకు ధారీదేవి ఆలయానికి సంబంధమేంటో, ఈ ఆలయం మునిగిపోతే ఉత్తరాఖండ్ చరిత్ర ఎలా అంతరించిపోతుందో తెలుసుకోవడానికి ముందు మాతా ధారీదేవి కథ, ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. 4 ధామ్ల సంరక్షకురాలిగా ప్రసిద్ధి చెందిన మాతా ధారీదేవిని ఉత్తరాఖండ్ యొక్క ప్రసిద్ధ దేవతగా, గొప్ప తల్లిగా భావిస్తారు. ఉత్తరాఖండ్లోని పౌడి గఢ్వాల్ జిల్లాలోని కలయసౌద్ అనే ప్రదేశంలో ధారీ గ్రామంలోని అలకనంద నది మధ్యలో ఈ మాతా ఆలయం ఉంది. ధారీదేవిని రహస్య దేవత అంటారు. ఆమె చేసే అద్భుతాలు అంతే రహస్యంగా ఉంటాయి. ఆలయంలో ఉంచిన తల్లి విగ్రహం రోజుకు 3 సార్లు 3 రూపాల్ని మారుస్తుందని చెబుతారు. ఉదయం యువకన్యగా, మధ్యాహ్నం ఒక యువతిగా, సాయంత్రం ఒక వృద్ధురాలిగా భక్తులకు దర్శనమిస్తుంది. మాతా ధరికి 7 సోదరులుండేవారు. తన సోదరులను ఎంతగానో ప్రేమించిందని చెప్తారు. కానీ ఆమె సోదరులు ఆమెను అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఆమె రంగు చాలా నల్లగా ఉంది. రెండవది, ఆమె పుట్టిన వేళ, గ్రహాలు అనుకూలంగా లేవని, ఆమె వలన తమకు కీడు జరుగుతుందని నమ్మేవారు. అయినా వాళ్ళు ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. వాళ్ల తల్లిదండ్రుల మరణం తర్వాత కూడా ఆమెను జాగ్రత్తగా కాపాడుకునేవాళ్లు. ఆమె కూడా తన సోదరులను ఇష్టపడేది. అయితే రాను రాను అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి అందులో 5 అనుకోని పరిస్థితుల్లో మరణించారు. ఇది చూసిన మిగిలిన 2 అన్నదమ్ములు కూడా ప్రాణాలను కాపాడుకోవాలి అనుకున్నారు. ఒకరోజు ఈ 2 సోదరులు, వారి భార్యలు తమను తాము రక్షించుకోవడానికి మా ధరీదేవిని చంపడానికి కుట్ర పన్నారు. ఆ తర్వాత ఒక రాత్రి వారు తమ సోదరిని చంపి ఆమె తలను నరికి అలకనంద నదిలో పడేశారు. తెగిపోయిన తల తేలుతూ ధారి గ్రామానికి దగ్గరలోని కల్యాసౌర్ అనే ప్రదేశంలో ఒక రాయికి ఢీకొట్టింది. ఆ తల ధారి గ్రామానికి కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోతుందేమో అని భావించిన ఒక వ్యక్తి నదిలో తేలుతున్న తలను చూసి ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ నీటి ప్రవాహం కారణంగా అతను ఆమెను కాపాడలేకపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా తెగిపోయిన తల నుండి ఒక ఆకాశవాణి ఇలా పలికింది: భయపడకు, నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించు. నీకు ఎటువంటి హాని జరగదు. నీవు ఎక్కడ కాలు పెట్టినా నేను నీకోసం మెట్లు వేస్తాను అని పలికింది. ఆ సమయంలో అతనికి మెట్లు కనిపించాయని చెబుతారు. ఆ వ్యక్తి మెట్లు చూసి తెగిపోయిన తల నుండి వచ్చే స్వరం విని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి నెమ్మదిగా నది వద్దకు వెళ్లి తల పైకెత్తాడు. అతని మనసులో భయం కూడా తలెత్తింది. వెంటనే ఆకాశవాణి మళ్లీ ఇలా అంది: భయపడకు, నేను దేవి స్వరూపాన్ని. నా తలను ఏదైనా స్థలంలో పెట్టండి అని చెప్పింది. ఆ వ్యక్తి ఆమె శిరస్సును ఒక రాయిపై ప్రతిష్ఠించినప్పుడు ఆ తల్లి అతనికి తన కథ అంతా వివరించి చెప్పింది. తెగిపోయిన తల రాయిగా రూపాంతరం చెంది ధారి గ్రామదేవతగా గౌరవించబడింది. నదిలో విసిరివేయబడిన మాతా ధారి శరీర భాగం ఇప్పుడు కాళీమఠం వద్ద రుద్రప్రయాగలో ఉంది. ఇక అప్పటి నుంచి భక్తులు అక్కడికి వెళ్లి ఆమెను దర్శించుకుని ఆమె ఆశీర్వాదం పొందడానికి వెళ్తారు. ఇక 2వ కథ ప్రకారం మాతా ధారీదేవి స్వయంగా కాళీమాత అవతారమని, ఆమె విగ్రహం స్వర్ణయుగం నుండి ఇక్కడ కొలువై ఉందని చెబుతారు. ఇది మాతా ధారీదేవి కథ. కానీ మాతా ధారీదేవి ఆలయానికి, ఉత్తరాఖండ్ విధ్వంసానికి ఒకదానికొకటి ఎలా సంబంధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2013లో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో జరిగిన విపత్తు అందరికీ ఇంకా గుర్తుంది.
మందాకిని నది, భాగీరథి నదిలో ఆకస్మిక వరదలు కేదార్నాథ్ను, రుద్రప్రయాగ్ జిల్లాను నాశనం చేశాయి. మేఘ విస్ఫోటనం, మంచు కొండలు కరిగిపోవడంతో పెద్ద మొత్తంలో వరదలు, వానలు వచ్చి అక్కడి ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ విపత్తులో వేలాది మంది మరణించగా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. అయితే దీనికి కారణం మాతా ధరీదేవి ఆగ్రహమే కారణమని భావిస్తున్నారు. ప్రజలు 2013 ఉత్తరాఖండ్ విపత్తు మాతా ధరీదేవి విగ్రహాన్ని మార్చడంతోనే ఈ విపత్తు సంభవించింది అంటారు. ఎందుకంటే విగ్రహాన్ని దాని అసలు స్థానం నుండి తొలగించిన రోజున కేదార్నాథ్లో తీవ్రమైన వరదలు, విధ్వంసం జరిగింది. నదికి అడ్డంగా ఉన్న ఒక డ్యాం ప్రాజెక్టు కోసం ధరీదేవి విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని చెబుతారు. ఇక ఆ విగ్రహాన్ని తొలగించిన రోజే కేదార్నాథ్లో భారీ వర్షాలు, వరదలు రావడం నిజంగా ఆశ్చర్యమే అంటారు లోకల్గా ఉన్న ప్రజలు. కానీ 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ఆగస్టు 5న ఉత్తర కాశీలోని ధరాలి గ్రామంలో మేఘాలు విస్ఫోటనం చెందాయి. దీని కారణంగా ధరాలి గ్రామం మొత్తం వానలు, వరదల్లో చిక్కుకుని కనిపించకుండా పోయింది. అదే సమయంలో వందల సంవత్సరాల పురాతన కేదార్ ఆలయం కూడా భూమిలో చిక్కుపడిపోయింది. ఇక చమోలీలో ఆగస్టు 22 రాత్రి తరాలీలో మేఘావృతమై నదులు ఉప్పొంగడం, రాళ్లు జారి ఇళ్లు కొట్టుకుపోవడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఆ తర్వాత చమోలీలోని మోటపా గ్రామంలో మేఘ విస్ఫోటనం కారణంగా ఆ విధ్వంసం మరింత తీవ్రమైంది. రుద్రప్రయాగ్లోని బసు కేదార్లో మేఘ విస్ఫోటనంతో పాటు అలకనంద నది ప్రవాహం భయంకరంగా ఉంది. అలకనంద నది నీరు ధారీదేవి ఆలయాన్ని ముంచేసింది. ధారీదేవి ఆలయంపై బయటకు వచ్చిన ఈ వీడియో 2013 నాటి కేదార్నాథ్ను గుర్తుకు తెస్తోంది. అలకనంద నది మరోసారి చరిత్రను పునరావృతం చేస్తూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో దాని ఒడ్డున ఉన్న ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. సిరోబాగడ్కు 800 మీటర్ల దూరంలో శ్రీనగర్ వైపుగా ప్రదేశాల్లోకి అలకనంద నది నీటి మట్టం హైవే మీదకు చేరుకుంది. దీంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో నది ఉప్పొంగడం వల్ల దీనికి సమీపంలో ఉన్న ధరీదేవి ఆలయం కూడా మునిగిపోయింది. నీటి మట్టం పెరగడంతో ధరీదేవి ఆలయంలోని స్తంభాలన్నీ పూర్తిగా మునిగిపోవడంతో పాటు ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగాయి. భాగీరథ్, దేవప్రయాగ కూడా దాదాపు నీట మునిగాయి. దీనికి అసలు కారణం సహజంగా వాన పడకపోవడమే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఋతుపవనాల సీజన్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఋతుపవనాలు సగటు కంటే 9 రోజులు ముందుగానే అంటే జూన్ 29న దేశమంతా విస్తరించాయి. భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు 1075 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది సగటు కంటే 15% ఎక్కువ. ఈ సమయంలో ఉత్తరాఖండ్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే నదులలో నీటి పరిమాణం రోజు రోజుకు పెరుగుతోంది. అలకనంద నది విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను ముంచి లేపుతోంది. ఇది ధారీదేవి ఆలయాన్ని దాదాపు ముంచెత్తింది. పొరపాటున ఈ ఆలయం ముక్కలైపోతే అప్పుడు ఉత్తరాఖండ్ పరిస్థితి ఏంటి? ఉత్తరాఖండ్ నాశనమవుతుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో మాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి.